కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ 7,000 రూపాయల నగదు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అలాగే ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్ని అమలు చేస్తున్నారని తెలియజేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కామకోటి ప్రసాదరావు ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఇవ్వని హామీ కూడా వాహన మిత్ర పథకం ద్వారా అర్హులైన ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల నగదు అందజేయడం జరిగిందని తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడని కొనియాడుతూ కామకోటి ప్రసాదరావు పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఆనందించదగినటువంటి విషయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత సూపర్ 6లో భాగంగా అన్నింటినీ అమలు చేస్తూ మనకు అన్నదాత సుఖీభవ ద్వితీయ పథకం ద్వారా రెండవ విడత ద్వారా అందరికీ కూడా అర్హులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వము 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 చొప్పున 7,000 రూపాయలు, మొత్తం 14,000 రూపాయలు జమ చేయడం జరిగింది. దీనికి కారణమైనటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మన ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేస్తున్నటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి సాంకేతిక విప్లవం ద్వారా, తర్వాత వ్యవసాయం ద్వారా మన రాష్ట్రాన్ని దేశంలోని అగ్రస్థానంలో నిలబడాలని ఇప్పుడు నిరంతరం ఆకాంక్షించేటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా దేశ చరిత్రలోనే సంచలనం సృష్టించినటువంటి మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా నిరుద్యోగ సమస్యను గమనించి చాలా కాలం తర్వాత డిఎస్సి కోసము చాతక పక్షిలాగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఒక శుభవార్తను చెప్పి ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పడము, తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ప్రభుత్వం మనకు మెగా డిఎస్సిని ఏర్పాటు చేయడము, దాని ద్వారా దాదాపు 16,000 మందికి ఉద్యోగ అవకాశాలు రావడం అనేది ఎంతోమంది నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప ఆసరాగా దొరికిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటిలోనే పెన్షన్ మొట్టమొదట ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది అవతాతలకు, అక్క చెల్లెమ్మలందరికీ కూడా, వృద్ధులందరికీ కూడా ఇది ఎంతో ఆసరాగా అనిపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా తర్వాత దీపం 2 పథకం కింద అందరికీ అర్హులైనటువంటి మహిళామూర్తులందరికీ కూడా ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 సిలిండర్లు చొప్పున ప్రభుత్వం ఏర్పాటు చేయడము, అది కూడా గొప్ప ఉదాహరణ. తర్వాత 3వ పథకం సూపర్ 6లో భాగంగా 3వ పథకము తల్లికి వందనం. ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నికల వాగ్దానం చేసినటువంటి మన సూపర్ 6లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చి విద్యా అవకాశాలకు తోడ్పడుతాము, అందరికీ ఉపయోగపడుతుంది ఆసరాగా అని చెప్పి ఉద్దేశంతో ఆ పథకాన్ని ఏర్పాటు చేయడం, అందరికీ తల్లులందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఆ ఇంట్లో అందరికీ 15,000 రూపాయలు రావడం అనేది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విజయం. దీని ద్వారా పిల్లలందరూ చక్కగా చదువుకొని మన ఆంధ్రప్రదేశ్ను విద్యా వ్యవస్థలో మరింత అగ్రస్థానంలో నిలిపేదానికి ఇది ఒక చక్కటి ప్రోత్సాహంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా
అందరికీ కూడా స్త్రీశక్తి ద్వారా మహిళలు ఏ ఊరికైనా పోవాలంటే ఏ పట్టణానికి నగరానికి ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో సబ్సిడీ అంటే ఫ్రీగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మన ప్రభుత్వం కల్పించడము అది గొప్ప అభినందనీయం, చాలా సంతోషం. అదేవిధంగా వాహన మిత్రుల ద్వారా పథకం ద్వారా ఆటో సోదరులందరికీ కూడా 15,000 రూపాయలు ప్రభుత్వం ఆసరాగా కల్పించి వారి అభివృద్ధి కూడా తోడ్పడిందని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి అన్నదాత సుఖీభవ రెండవ విడతలో మొదటి విడతలో ఏ విధంగా అయితే 7,000 రూపాయలు ఇచ్చారో రెండవ విడత కూడా కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు అర్హులైన వారందరికీ జమ చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని రంగాల్లో రాష్ట్రానికి తోడ్పడుతూ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వము రైతన్నలకు తోడుగా ప్రతి ఒక్కరికి కూడా సబ్సిడీ కింద డ్రిప్ పైపులు వ్యవసాయ పనిముట్లు ఇస్తూ ఉంది. ఇంకా వ్యవసాయ పనిముట్లు అయినటువంటి మడకలు, ట్రాక్టర్లు అవన్నీ కూడా సబ్సిడీలు ఇస్తూ ఉంది. వీటిని మరింత ప్రోత్సహించి రైతన్నలకు అందరికీ కూడా అండదండగా మన ప్రభుత్వం నిలుస్తుందని చెప్పి ఆశిస్తూ అందరి తరఫున మరొకసారి ప్రభుత్వానికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా అగ్రస్థానంలో నిలబడి అక్షర క్రమంలోనే కాకుండా ఆ అభివృద్ధిలో కూడా దేశంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటేనే అగ్రస్థానం, మళ్ళీ కూడా ఆ స్థానాన్ని మన ఆంధ్రప్రదేశ్ పొందుతుందని, సాంకేతిక విప్లవం మన రాష్ట్రంలో బాగా జరుగుతోంది. ఎన్నో ఐటీ కంపెనీలు వస్తున్నాయి. మన ప్రీతమ లోకేష్ గారి ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఎన్నో కంపెనీలు వచ్చి మన రాష్ట్రంలో ప్రారంభం చేస్తున్నాయి. ఇవన్నిటికీ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో నిరుద్యోగ సమస్య అనేది లేకుండా ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పి ఈ సందర్భంగా నమస్కరించి